ఈరోజు వీడియోలో నేను మీకు సంభోగ డాకిని మంత్రం గురించి తెలియజేస్తాను. ఈ యొక్క విశేషాలు వింటూ ఉంటే మీకు చాలా ఆసక్తిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇవి చేస్తామో చేయమో అనేటువంటి తర్వాత విషయం, కానీ అది తెలుసుకోవడానికి ఒక రకమైనటువంటి ఆసక్తి కలుగుతుంది మనలో. ఎందుకంటే ఇవి సహజంగా బయట ఎక్కడ మనకు అంతగా ఎవరు చెప్పరు కనుక, అలాగే ఇలాంటివి కూడా ఉన్నాయనేటువంటి ఉద్దేశం కూడా మనలో కలుగుతుంది. దాని ద్వారా వీటిని తెలుసుకునేటప్పుడు ఆసక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సరే, వీడియో విషయానికి వచ్చినట్లయితే ఇది ఈ సంభోగ డాకిని మంత్రంగా చెప్పారు దీన్ని. అంటే దీని ద్వారా ఏం కలుగుతుంది అంటే పురుషులకు ఒక రకమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించడంలో ఈ యొక్క మంత్రం ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే దీని మంత్రం విషయానికి వచ్చినట్లయితే ఈ మంత్రాన్ని మీరు 4 వారాల పాటు జపం చేయవలసి ఉంటుంది. ఈ మంత్రాన్ని మీరు తీసుకునేటప్పుడు సాధన చేయాలనుకునే వారు ఇటువంటి విద్యల పట్ల బాగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎవరినైనా సంప్రదించి తీసుకోవడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే ఇవి మనం అనుకున్నంత తేలిగ్గా ఉండవు. ఎందుకంటే మనం కేవలం భోగం కోసం వీటిని ఆశ్రయిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే భోగం అంత తేలిగ్గా రాదు కనుక దానికోసం చాలా కష్టపడవలసి ఉంటుంది. అలాంటి దాన్ని మనం పొందడం కోసం కొన్ని పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది మనం ముందు నిశ్చయించుకోవాలి. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయానికి వచ్చినట్లయితే అటువంటి వాటి పట్ల బాగా అవగాహన ఎవరికి ఉంటుంది, అలాంటి వారిని ఆశ్రయించి వారి నుంచి వెళ్ళి చాలా విషయాలు మనం తెలుసుకొని ఆ తర్వాతకి ఇటువంటి వాటి జోలికి వెళ్తే కాస్తో కూస్తో మనకు పరిజ్ఞానం ఉంటుంది. అప్పుడు ఏమైనా చిన్నపాటి సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కోవడానికి ఆస్కారం ఉంటుంది. మీకు కొన్ని విశేషాలు తెలియజేస్తాను. మీరు చూడండి, గ్రామాల్లో ఎక్కువగా, ఇప్పుడు కాదు ఒకప్పుడు ఎక్కువగా చెప్పుకునేవారు. గ్రామాల్లో ఏమంటూ ఉండేవారంటే, ఇప్పుడైనా వెనుకట మన పెద్దలు ఒక్కలే ఒంటరిగా శలకల వెంట పొలాల వెంట వెళ్ళి వాళ్ళు అక్కడ నీర చేస్తూ అక్కడ కావలి కాస్తూ చేన్లకు, పంట పొలాలకు, అటువంటి ధాన్యానికి వీటిని రక్షిస్తూ ఉండేవారు. కేవలం వారు ఒక్కరే మంచం వేసుకొని లేదా నేల మీద ఎన్నో ఒక చోట ఒక్కలే ఉండేవారు. అలాంటప్పుడు గ్రామాల్లో జరిగినటువంటి విశేషాల్లో చూసినట్లయితే చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే అక్కడికి దయ్యాలు వచ్చేవని, వాటితో మాట్లాడేవని, వారిని అంటే ఈ యొక్క కామప్రదంగా ఉద్రేకం పరిచేవని, ఇలాంటి విషయాలు చాలా మంది చెప్తూ ఉండేవారు. వాటిలో నిజం ఎంత అనేటటువంటిది మనం పరిశీలిస్తే అది కాస్త లోతుకి దిగితే తెలుస్తుంది. అంతేగాని పై మాటలు చెప్తే మాత్రం అంతగా సరిగా క్లారిటీని మనం పొందలేము అనమాట. కాకపోతే చాలా మంది చెప్తూ ఉండేవారు, కురి దయ్యాలు అంటూ ఉండేవారు. ఇలాంటివి చాలా వచ్చేవి. అవి వచ్చి కేవలం పడుకున్నటువంటి వ్యక్తుల్ని భోగాన్ని అపేక్షిస్తూ ఉండేవి అని చాలా మంది అంటూ ఉంటారు గ్రామాలలో. కొంతమంది విషయంలో ఎలా ఉంటుందంటే అలాంటివి ఏవో నా దగ్గరికి వస్తే